ఈ వీడియోలో మనం చూడబోతుంది స్టీల్ చైన్సా స్పార్క్ ప్లగ్ ని చాలా సులభంగా ఎలా మార్చాలి. స్టీల్ చైన్సాస్ లో ఆల్మోస్ట్ అన్నిటికీ ఇలాంటి స్పార్క్ ప్లగ్ ఉంటుంది. సో మీరు ఈ వీడియోలో చూసినట్టు స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే సరిపోతుంది. అంతకంటే ముందు కొంచెం కన్ఫర్మేషన్ కోసం మీ స్టీల్ చైన్సాకి సరైన స్పార్క్ ప్లగ్ తీసుకోవడం కోసం స్టీల్ మాన్యువల్ ఒకసారి చెక్ చేయండి. మంచి విషయం ఏమిటంటే ఈ పని చేయడానికి మీకు ఒక టూల్ సరిపోతుంది. అది మీ మిషన్తో వచ్చే స్పార్క్ ప్లగ్ రెంచ్. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. స్టెప్ 1 ఫిష్ లాక్ని అన్లాక్ చేయడం. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫిష్ లాక్ని రైట్ సైడ్ తిప్పాలి. స్టెప్ 2 ట్రిగ్గర్ని చోక్ పొజిషన్లో పెట్టడం. ఈ కనిపిస్తున్న ట్రిగ్గర్ని ఫుల్ చోక్ పొజిషన్లో పెట్టాలి. స్టెప్ 3 టాప్ కవర్ రిమూవ్ చేయడం. టాప్ కవర్ని జాగ్రత్తగా తీయండి. స్టెప్ 4 ఎయిర్ ఫిల్టర్ని రిమూవ్ చేయడం. ఇక్కడ కనిపిస్తున్న ఎయిర్ ఫిల్టర్ని రెండు వైపులా ప్రెస్ చేసి మెల్లిగా రిమూవ్ చేయాలి. స్లైడ్ ప్లేట్ని రిమూవ్ చేయాలి. స్టెప్ 5 కనెక్టర్ బూట్ని రిమూవ్ చేయడం. స్పార్క్ ప్లగ్పై ఉన్న కనెక్టర్ బూట్ని ఫుల్ చేసి రిమూవ్ చేయండి. మీకు మిషన్తో పాటు వచ్చిన ప్లగ్ రెంచ్ని తీసుకొని స్పార్క్ ప్లగ్ని లూజ్ చేసి రిమూవ్ చేయండి. When should we change the spark plug in the chainsaw machine? బర్న్ ఆర్ ఓవర్ హీటింగ్. ఇక్కడ మీకు కనిపిస్తున్న వైట్ పాయింట్ ఓవర్ హీట్ వల్ల అరిగిపోయినప్పుడు, కార్బన్ బిల్డప్, బ్లాక్ కార్బన్ డిపాజిట్ అయినప్పుడు, డస్ట్ ఎక్కువగా బిల్డప్ అయినప్పుడు మనం చేంజ్ చేయవలసి వస్తుంది. ఇంజన్ ని చోక్ చేసే సమయంలో ఓవర్ ఫ్లడ్డింగ్ చేయడం వల్ల అలాంటప్పుడు మిషన్ నుంచి స్పార్క్ ప్లగ్ ని వేరు చేసి ఎక్సెస్ ఆయిల్ ని ఇంజిన్ లో తీసేసి స్పార్క్ ప్లగ్ ని కూడా టోటల్ గా క్లీన్ చేసి రీఇన్స్టాల్ చేస్తాం. స్పార్క్ ప్లగ్ మధ్యలో గ్యాప్ పెరిగినప్పుడు మనం స్పార్క్ ప్లగ్ ని చేంజ్ చేయవలసి ఉంటుంది. చైన్సా రికమెండేషన్ గ్యాప్ 0.5 mm లేదా 0.20 ఇంచ్ ఉండాలి. మీకు అంతకన్నా తక్కువగా ఉంటే కొత్త ప్లగ్ని ఇన్స్టాల్ చేసే అవసరం ఉంది. ఇప్పుడు కొత్త ప్లగ్ని ప్లేస్ చేయండి. స్పార్క్ ప్లగ్ని రెంచ్తో కేర్ఫుల్గా టైట్ చేయండి. టైట్ చేస్తున్నప్పుడు వాషర్ కొద్దిగా క్రష్ అవుతున్నట్టు ఫీల్ అవుతుంది. అది నార్మలే, ఓవర్ టైట్ చేయకండి. ఫైనల్ అసెంబ్లీ. ఇప్పుడు స్పార్క్ ప్లగ్ని తిరిగి బూట్కి కనెక్ట్ చేయండి. టాప్ స్లైడ్ని సేమ్ పొజిషన్లో పెట్టండి. ఎయిర్ ఫిల్టర్ని మెల్లిగా ఇన్స్టాల్ చేసింది. టాప్ కవర్ని సేమ్ పొజిషన్లో ప్లేస్ చేయండి. ట్రిగ్గర్ని ఆఫ్ పొజిషన్లో పెట్టండి. క్విక్ టిప్స్. స్పార్క్ ప్లగ్ని రెగ్యులర్గా చెక్ చేస్తే ఇంజిన్ స్టార్ట్ ఈజీగా అవుతుంది, ఫ్యూల్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అవుతుంది, ఇంజిన్ లైఫ్ కూడా పెరుగుతుంది. ఒకవేళ మీకు మెకానిక్ అవసరమైతే ఓన్లీ స్టిల్ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్లో మాత్రమే సర్వీస్ ఆర్ రిపేర్ చేయించుకోండి. అప్పుడే మీకు ఒరిజినల్ పార్ట్స్ దొరుకుతాయి. స్టీల్ చైన్సా పార్ట్స్, యాక్సెసరీస్ కోసం మరియు మెయింటెనెన్స్ గైడెన్సీ కోసం మా యునైటెడ్ ఏజెన్సీకి రండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. ఇలాంటి టూల్ మెయింటెనెన్స్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.